అందరికీ నమస్కారం. ఈరోజు మనం పురాణాల్లో అత్యంత ఆసక్తికరమైన, కాలాన్ని సైతం జయించిన ఒక అద్భుతమైన ఘట్టాన్ని విశ్లేషించుకోబోతున్నాం. మార్కండేయుడు మరణాన్ని జయించిన భక్తుడు. ఇది కేవలం ఒక కథ కాదు సుమా. విధి, భయం, అలాగే సంపూర్ణ శరణాగతి చుట్టూ తిరిగే ఒక ఉత్కంఠభరితమైన ప్రయాణం. సో, ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. అసలు మరణాన్ని జయించడం సాధ్యమేనా? ఈ ప్రశ్న వినగానే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. మానవ మనుగడలో ఇది అత్యంత లోతైన తాత్విక ప్రశ్న అని చెప్పాలి. ప్రతి ప్రాణికి ఉండే అత్యంత సహజమైన భయాన్ని అచంచలమైన భక్తితో ఎలా ఎదురించవచ్చో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. చరిత్రలో నిలిచిపోయిన గ్రేటెస్ట్ భక్తి కథలలో ఇది కూడా ఒకటి. మొదటి భాగం తపస్సు మరియు వరం. అనాదికాలంలో ప్రశాంతమైన హిమాలయాల చెంత ఈ కథ ప్రారంభమవుతుంది. సంతానం లేదన్న తీరని బాధతో మృకండ మహర్షి, ఆయన భార్య మరుద్వతి నిజంగా ఊహకందని కఠినమైన తపస్సుకు పూనుకున్నారు. వాళ్లు చేసిన తపస్సు ఎలాంటిదో తెలుసా? మండు వేసవిలో 5 మంటల మధ్య నిలబడ్డారు. కుండపోత వర్షాల్లో తడిశారు. గడ్డకట్టే చలికాలంలో మంచులో సైతం వెనక్కి తగ్గకుండా పరమశివుడి కోసం అచంచలమైన దీక్షను కొనసాగించారు. మరి అంత కఠోరమైన తపస్సు, ఆ నిశ్చలమైన ఏకాగ్రత వృధా అవుతుందా? అస్సలవదు. ఆకాశమంతా ఒక దైవిక పరిమళం వ్యాపించింది. పవిత్రమైన డమరుక ధ్వనులు మార్మోగాయి. సరిగ్గా అప్పుడే వాళ్ల కోరికను తీర్చడానికి సాక్షాత్తు ఆ పరమశివుడు ఒక ప్రకాశవంతమైన జ్యోతిరూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ నిస్వార్థ తపస్సుకు దక్కిన అద్భుతమైన ప్రతిఫలమది. ఇక రెండవ భాగం ఒక కష్టమైన ఎంపిక. ఇక్కడే అసలైన ట్విస్టుంది. శివుడు వారికి వరమిస్తూ వారి ముందు ఒక అత్యంత కఠినమైన ఎంపికను ఉంచాడు. ఆయన 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి, 100 ఏళ్లు బతికే మాంద్య బుద్ధి అంటే తెలివితేటలేని కుమారుడు. రెండవది, కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవించే మహాజ్ఞాని, గొప్ప భక్తుడైన కుమారుడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక తండ్రికి ఇది ఎంతటి సంకటస్థితో కదా. కాని మృకండ మహర్షి చాలా ధైర్యంగా ఆలోచించాడు. ప్రభూ, తక్కువ ఆయుష్యున్నా పర్వాలేదు, లోకానికి ఆదర్శంగా నిలిచే భక్తుడే నాకు కావాలి అని కోరుకున్నాడు. సుదీర్ఘ జీవితం కంటే జ్ఞానం, భక్తి గొప్పవని ఆయన నమ్మాడు. ఆ కఠినమైన, ధైర్యవంతమైన నిర్ణయం ఫలితంగానే అసాధారణమైన తేజస్సుతో మార్కండేయుడీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇక్కడ మనం గమనించాల్సింది కాలం ఎంత వేగంగా కదులుతోందో. 1వ సంవత్సరం పుట్టుక, 7వ సంవత్సరానికి వేదాల పఠనం, 12వ ఏట నిజం తెలుసుకోవడం, చివరగా ఆ 16వ ఏడు రానే వచ్చింది. మార్కండేయుడు అతి చిన్న వయసులోనే వేదాలను, శాస్త్రాలను అవలీలగా నేర్చుకున్నాడు. కాని అతడు ఎదుగుతున్న కొద్దీ ఆ మరణ ఘడియలు దగ్గరబడుతున్నాయన్న భయం ఆ తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీరు తెప్పిస్తూనే ఉంది. ఆ గడియారం ఏమాత్రం ఆగకుండా వేగంగా కదులుతోంది. తన తల్లిదండ్రుల బాధను చూసి, తన కఠినమైన విధిరాత గురించి తెలుసుకున్న మార్కండేయుడు ఆశ్చర్యకరంగా ఏమాత్రం కుంగిపోలేదు, అస్సలు భయపడలేదు. సంపూర్ణ భక్తికి మరణ భయాన్ని జయించే శక్తి ఉందని గ్రహించి చాలా ప్రశాంతంగా చిరునవ్వు చిందించాడు. మరణాన్ని ఎదుర్కోవడానికి సంపూర్ణ శరణాగతి ఒక్కటే మార్గమని నమ్మి పూర్తిగా దైవచింతన వైపు మళ్లాడు. ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. అతడు ప్రతిరోజూ అత్యంత నిష్ఠతో ఓం త్ర్యంబకం యజామహే అంటూ ఆ మహామృత్యుంజయ మంత్రాన్ని నిరంతరం జపించడం ప్రారంభించాడు. నదిలో స్నానం చేసి ఆ శివలింగాన్ని పూలతో ఆరాధిస్తూ పూర్తిగా శివధ్యానంలో మునిగిపోయాడు. చెప్పాలంటే అతని ప్రాణమంతా ఆ మంత్రంలోనే, ఆ శివలింగంలోనే లీనమైపోయింది. ఇక 3వ భాగం మృత్యుతో పోరాటం. ఆ అనివార్యమైన 16వ పుట్టినరోజు రానే వచ్చింది. బయట తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నా మార్కండేయుడు మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. పూల సువాసనలు, గంటల మూతల మధ్య ఆ శివాలయానికి వెళ్లి అచంచలమైన విశ్వాసంతో ఆ పవిత్రమైన శివలింగాన్ని గట్టిగా హత్తుకుని తన ప్రార్థనను కొనసాగించాడు. ఒకవైపు ఆలయంలో ప్రశాంతత, కాని బయట చూస్తే పరిస్థితి భయంకరంగా మారిపోయింది. ఆకాశం క్షణాల్లో నల్లటి మేఘాలతో కమ్ముకుంది. భయంకరమైన మెరుపులు భూమిని తాకుతున్నాయి. సృష్టి నియమాలను అమలు చేయడానికి సాక్షాత్తు ఆ యమధర్మరాజు తన భయంకరమైన మహిషంపై నేరుగా భూమికి బయలుదేరాడు. వాతావరణమంతా ఒక్కసారిగా భీతావహంగా మారిపోయింది. ప్రళయకాలాన్ని తలపించేలా వీస్తున్న ఆ భీకరమైన గాలుల మధ్య యముడు నేరుగా ఆ ఆలయ ద్వారం వద్దకు చేరుకున్నాడు. మార్కండేయుని సమయం ముగిసిందని,
ఇక ప్రాణాలు వదిలేసి తన వెంట రావాలని చాలా గంభీరంగా ఆజ్ఞాపించాడు. ఈ దృశ్యం నిజంగా ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది కదూ. ఇక్కడ యముడు ఒక పెద్ద తప్పు చేశాడు. మార్కండేయుడు శివలింగాన్ని హత్తుకొని ఉండటాన్ని ఆయన ఏమాత్రం లెక్కచేయలేదు. గుడ్డిగా తన విధిని నిర్వర్తిస్తూ ఆ మృత్యుపాశాన్ని విసిరాడు. కాని ఏం జరిగిందో తెలుసా? ఆ పాశం బాలుడితో పాటు సాక్షాత్తు ఆ పరమశివుడి ప్రతిరూపమైన ఆ పవిత్ర శివలింగాన్ని కూడా గట్టిగా చుట్టేసింది. అంటే ఏంటి? అనంతమైన శివశక్తినే బంధించే ప్రయత్నం చేశాడు యముడు. 4వ భాగం భక్తికి దక్కిన విజయం. ఆ యముని పాశం లింగాన్ని తాకిందో లేదో మరుక్షణం భూమి భయంకరంగా కంపించింది. తనను పూర్తిగా నమ్ముకున్న ఆ పసి భక్తుణ్ణి రక్షించడానికి ఆ శివలింగం మధ్య నుండి సాక్షాత్తూ పరమశివుడు ఉద్భవించాడు. అగ్నిజ్వాలలతో దూసుకువచ్చాడు. కోపంతో రగిలిపోతున్న కళ్ళు, గాలిలో ఎగురుతున్న జటాజూటం, చేతిలో ప్రకాశవంతమైన త్రిశూలంతో ఆ రౌద్ర రూపాన్ని చూసి లోకాలన్నీ వణికిపోయాయి. నా భక్తుడిపై పాశం వేయడానికి నీకు ధైర్యమా అని గర్జించిన శివుని నాదం ఈ విశ్వమంతా మార్మోగింది. మృత్యువుకే మృత్యువును పరిచయం చేస్తున్నట్లుగా తన భయంకరమైన త్రిశూలంతో ఆ యమధర్మరాజును నేలకు హదిమిపట్టాడు ఆ పరమశివుడు. అది శివుని ఉగ్రరూపం. అయితే ఇక్కడే ఈ కథ ఒక అత్యంత అద్భుతమైన మలుపు తిరుగుతుంది. తన ప్రాణాలు తీయడానికి వచ్చిన ఆ మృత్యుదేవుడిని రక్షించమని ఆ చిన్న బాలుడు మార్కండేయుడు శివుని పాదాలపై పడి వేడుకున్నాడు. స్వామీ, యముడు కేవలం తన ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించాడు, దయచేసి ఆయనను క్షమించండి అని కోరాడు. ఆ పసివాడిలోని అపారమైన కరుణ చూసి అంత కోపంలో ఉన్న శివుడు కూడా ఆశ్చర్యపోయి ఎంతో ఆనందించాడు. ఆ అసాధారణమైన భక్తికి, నిస్వార్థమైన దయకు మెచ్చిన పరమశివుడు మార్కండేయుడికి ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. అతడిని చిరంజీవిగా మార్చాడు. అంటే కాలం యొక్క ప్రభావానికి ఏమాత్రం లోను కాకుండా శాశ్వతంగా జీవించే అమరజీవిగా, మరణాన్ని జయించినవాడిగా, చరిత్రలో నిలిచిపోయే అంతిమ స్థానాన్ని అనుగ్రహించాడు. అంతేకాదు, యముడిని కూడా క్షమించి తన ధర్మాన్ని నిరాటంకంగా కొనసాగించమని శివుడు ఆదేశించాడు. అదే సమయంలో తనను పూర్తిగా నమ్మి శరణాగతి పొందినవారిని తాను ఎల్లప్పుడూ రక్షిస్తానని ఒక గొప్ప వాగ్దానం చేశాడు. ఈ దైవిక విజయాన్ని చూసి మురిసిపోయిన దేవతలు ఆకాశం నుండి పూలవర్షం కురిపించారు. విశ్వంలో తిరిగి సమతుల్యత ఏర్పడింది. ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు మనందరికీ ఒక లోతైన ప్రశ్న ఆలోచించడానికి మిగిలిపోతుంది. అచంచలమైన నమ్మకం, అలాగే సంపూర్ణ శరణాగతి అనేవి మానవాళి ఎదుర్కొనే అత్యంత భయంకరమైన సవాళ్లను, అంతిమ భయాలను సైతం జయించగలవా? మార్కండేయుని కథ మనకు స్పష్టంగా చెబుతోంది, విశ్వాసం ముందు మృత్యువు కూడా తలవంచక తప్పదని. ఈ కథ మీలో కూడా ఒక కొత్త ఆలోచనను రగిలించిందని ఆశిస్తున్నాను. విన్నందుకు ధన్యవాదాలు.